యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు జరిగాయి। ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం గనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి। మా ఆలయంలో స్వామివారి కలాస ఆకారంలో స్వామివారు వేంచేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికి ఉన్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు। అన్ని రకాల వృక్షంలు 27 నక్షత్రాల అశ్విని నుండి మొదలుకొని రేవతి నక్షత్రం గల వృక్షాలు వరకు ఇక్కడ ఉన్నాయి। స్వామివారి సేవలో భాగంగా ఓజన్ హాస్పిటల్ యాజమాన్యం అల్వాల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు। ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్ కి సంబంధించినది, మా అందరికీ ఒక ఆరాధ్య దైవుడు। సో ఆయనకు సపోర్టింగ్ గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి క్యాంపులు సిటీకి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం। సో మెయిన్ ఉద్దేశం అదే। ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము। చాలా మంది సేవలు వినియోగించుకుంటున్నారు। ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా పేషెంట్స్ ని చూస్తున్నారు। ఒక నిమిషం మనస్ఫూర్తిగా స్వామివారి ప్రార్థన చేస్తున్నాం। అంటే పత్రికలు ఉంటేనే మనకి మీడియా ద్వారా బయటకు ఏదైనా వెళ్తుంది, అడ్వర్టైజ్మెంట్ అనేది। అలాంటి పత్రికలు దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా ఇంకా మీడియా డెవలప్ కావాలి, మనస్ఫూర్తి ధన్వంతరి స్వామి ప్రార్థన చేస్తున్నాం। అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఈ ధన్వంతరి క్షేత్రాన్ని చూడాలని, నరసింహస్వామి వారిని సేవించుకొని ఈ ధన్వంతరి క్షేత్రానికి వేంచేసి ధన్వంతరి స్వామి అనుగ్రహం తీసుకున్న వారందరూ కూడా చాలా మందికి సంతానం లేని సంతానం కలుగుతుంది, కళ్యాణం గురించి కూర్చుంటే కళ్యాణం జరుగుతుంది, వ్యాపార వ్యవహార రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఈ ధన్వంతరి హోమంలో పాల్గొంటున్నారు। అమావాస్య అంటేనే మనకు ఉండేటువంటి ఇతరత్ర సమస్యలు, గ్రహ దోషాలే కావచ్చు, నక్షత్ర దోషాలే కావచ్చు, బాలారిష్ట దోషాలే కావచ్చు, గాలి ధూళి దుమ్ము ఇవన్నీ ద్వారా మనకి ఏదైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు నివారణ చేసేది అమావాస్య అంటారు। అమావాస్య రోజున కనుక మనం ఇలాంటి హోమంలో పాల్గొంటే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతోంది కనుక ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హోమాన్ని నిర్వహించాం। మీరందరికీ కూడా అనేక మంగళాశాంసలు తెలుపుతూ అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణోర్హి। వైద్యుడంటేనే నారాయణుడు, శ్రీమన్నారాయణుడు వైద్యుడిగా అవతారం చేసి మనందరిని రక్షిస్తూ ఉన్నాడు కనుక మీ అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ధన్వంతరి స్వామి వారి ప్రార్థన చేస్తున్నాం। ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ఉదయం 9 గంటలకి గోపూజ, తర్వాత నక్షత్ర వృక్షములకు పూజ, ఆ తర్వాత ధన్వంతరి హోమం చాలా వైభవంగా నిర్వహించబడుతుంది। ఎటువంటి సమస్యలున్నా ఈ ధన్వంతరి క్షేత్రానికి రండి, ఆ సమస్య నివారణ తెలుసుకోండి, ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకోండి। సంతానార్థులు, వ్యాపారార్థులు, ఉద్యోగార్థులు, రాజకీయార్థులు, తర్వాత కళ్యాణార్థులు వీళ్ళందరూ కూడా వేయించేసి మేము ఈ కోరికలు నెరవేర్చుకొని శ్రీ ధన్వంతరి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని మేము కోరుతున్నాం। జై